హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ యూపీఎస్ జి విజయ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ ఎక్కువ గ్రేడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆర్ ఎల్స్ ఎలాంటి సబ్జెక్ట్ మీద వాళ్ళకి పట్టు ఉండాలి అంటే ఏం చెప్తారు మీరు? మ్యామ్, బికమింగ్ అన్ ఐఏఎస్ ఈజ్ ఈజీ, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ చాలా రిచ్ ఉండాలి. సి, ఎకనామికల్గా ఎంత లోవర్గా ఉన్నా దట్ డజంట్ మ్యాటర్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. మ్యామ్, మన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఒక లీడర్ లాగా ఉండాలి. అలా ఫస్ట్ మీ మైండ్ సెట్ని సెట్ చేసుకొని వస్తే దీంట్లో రకరకాల సబ్జెక్ట్స్ ఇచ్చున్నారు మ్యామ్. యూపీఎస్సీలో హిస్టరీ అని, పాలిటీ అని, మనం చిన్నప్పుడు స్కూల్ స్టాండర్డ్స్లో చదివే వాళ్ళం. సోషల్ స్టడీస్లో సివిక్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ అని సేమ్ ఉన్నాయి, కానీ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. అయితే అవి రాగానే మనకు అయిపోతాయని నేను అన్ను. స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఒక ఇన్స్టిట్యూట్లో క్లాసులు వినే ముందు ఎన్సీఆర్టీ పుస్తకాలు దొరుకుతాయి. ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలని అర్థమైనా కాకపోయినా ఓసారి చదివేసి అప్పుడు క్లాస్లోకి వచ్చి కూర్చుంటే చాలా బాగా అర్థమవుతుంది. ఇది ఫస్ట్ థింగ్ మ్యామ్, స్టూడెంట్ చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్, ఏ రోజైతే క్లాస్ జరుగుతుందో ఆ రోజు ఏదన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వెనక వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ ఎ డౌట్ ఇన్ ద క్లాస్. యువర్ డౌట్ మైట్ ఎన్లైటన్ అదర్స్ టు. మీకు వచ్చిన డౌట్ వల్ల ఇంకోటికి కూడా జ్ఞానం రావచ్చు. థర్డ్, మీరు ఇంటికి వెళ్ళగానే జనరల్గా అశోక్ నగర్ కానీ హైదరాబాద్ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా మ్యామ్ ఒక 4 hours to 6 hours క్లాసెస్ ఉంటాయి మ్యామ్. సరే, 8 hours ఆఫ్ స్లీపింగ్ ప్యాటర్న్ అనుకున్నా ప్లస్ 6 hours ఆఫ్ క్లాసెస్, 14 hours తీసేసిన మీ దగ్గర 10 hours ఆఫ్ ప్రీషియస్ టైం ఉంది. ఆ 10 hoursలో ఒక 2 hours న్యూస్ పేపర్కి ఇవ్వండి. ఇనీషియల్గా న్యూస్ పేపర్ అర్థమవుతుందని నేను అనుకోను. ఇనీషియల్గా రీడింగ్ అలవాటు చేసుకోండి. స్లోగా దాంట్లో ఉన్న వొకాబులరీ ఒక 1 month జస్ట్ చదవండి, ఏం అర్థం కాదు చదవండి. సెకండ్ మంత్లో దాని నుంచి వొకాబులరీ పిక్ చేసుకోండి. ఆ వొకాబులరీకి మీనింగ్ మీరు గూగుల్లో చూస్తే వస్తుంది. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో పూర్ అనుకుంటే ఒక బుక్ పెట్టేసి డైలీ ఒక 10 వొకాబులరీ వర్డ్స్ రాసుకోండి. ఒక 2 hours అట్లా న్యూస్ పేపర్. థర్డ్ మంత్ వచ్చేసరికి మనకి దాంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అర్థం అవ్వడం జరుగుతాయి. సో స్లో ప్రాసెస్లో దాన్ని ఆలోచించడం స్టార్ట్ చేయండి. అసలు బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని పెట్టింది, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అని పెట్టింది, లేదా సాగర్మాల ప్రాజెక్ట్ పెట్టింది, లేకపోతే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పింది. ఇట్లా గవర్నమెంట్ ఎందుకు తీసుకొని వస్తుంది ఇట్లాంటి స్కీమ్స్? లేకపోతే విక్రమ్శిల యూనివర్సిటీకి 500 crores ఇచ్చారు. మనకు అది ఏన్షియంట్ లెర్నింగ్ సెంటర్. అసలు ఎందుకు ఇచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారని కూర్చొని ఆలోచించండి. మొన్న చావా మూవీ వచ్చింది, చాలా బాగుంది. ఆ మూవీలో మీరు 1 particular యాంగిల్ని మాత్రమే ఫోకస్ చేయకండి. ఆ మూవీ చూడంగానే చాలా మంది భావోద్వేగంతో హిందూయిజం ఇది అంటున్నారు. సరే, ఇట్ ఈస్ గుడ్. సి, దాంట్లో డైలాగ్ ఉంది మ్యామ్, ఫేమస్ డైలాగ్, छत्रपति शिवाजी महाराज ने हमें जीना सिखाया और संभाजी महाराज ने हमें मरना सिखाया. అది ఓకే, ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి 100% అవర్ రియల్ హీరోస్ కాబట్టి. కానీ ఔరంగజేబ్ వర్జన్ కూడా మీరు వినాలి. ఈ మధ్య నాగపూర్లో ఇష్యూస్ జరుగుతున్నాయి ఔరంగజేబ్ యొక్క టోమ్ మీద. మీరు అట్లా ఎక్స్ట్రీమ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే రేపు కలెక్టర్ అయినాక ఇష్యూస్ జరిగితే మీరు 1 side రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ఆ లెర్నింగ్ని ఇప్పటి నుంచే నేర్చుకోండి. మీ యొక్క డేని ఒక 2 hours మాత్రం న్యూస్ పేపర్కి ఇవ్వండి. సో 60% ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ న్యూస్ పేపర్తో అయిపోతుంది. ఫస్ట్ ఎన్సీఆర్టీ చదవాలి, నెక్స్ట్ క్లాసులు వినాలి, డౌట్స్ అడగాలి, న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి. ఆ రోజు క్లాస్లో ఏవైతే చెప్పారో వాటి రివిజన్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బుక్స్ చూపించాను, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇస్తుంది, లేకపోతే రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఆ రిఫరెన్స్ బుక్స్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఏదన్నా అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ డే పొద్దున కానీ ఆ వీకెండ్లో కానీ ఫ్యాకల్టీ అవైలబుల్ టైం తీసుకొని అక్కడికి వెళ్ళి డౌట్ క్లారిఫికేషన్ ఇమీడియట్గా జరగాలి. ఎందుకంటే మనకు అక్కడ డౌట్ ఆగిపోయింది అనుకోండి, ఆ సబ్జెక్ట్ అక్కడికి ఆగిపోద్ది. స్టూడెంట్స్ చేసే తప్పిదే మ్యామ్. డౌట్ వచ్చిందంటే సరే రేపు అడుగుదాం, ఎల్లుండి అడుగుదాం, ఈ మంత్ ఎండ్ అడుగుదాం, ఉగాది అయిపోయినాక అడుగుదాం, రామనవమి అయిపోయినాక అడుగుదాం, ఇట్లా ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటారు. అట్లా చేయకుండా ఇమీడియట్గా మీ డౌట్ క్లారిఫై చేసుకునే సిచ్యువేషన్కి రండి. ఇదంతా అయిపోయినాక వీకెండ్ కూర్చొని ఆలోచించండి, వీక్ మొత్తం ఏం చేశాను, ఎక్కడన్నా బ్యాక్లాగ్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేయండి. ఇంకోసారి రివైజ్ చేస్తూ పర్సనల్ నోట్స్ రాసుకోండి. ఎప్పుడైతే పర్సనల్ నోట్స్ మీ దగ్గర రెడీగా ఉంటుందో అప్పుడు యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్,
ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసి అసలు వీడు ఏం అడుగుతున్నాడు, నేను ఇంకా ఎలా చదవాలి, దాన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, లేకపోతే ఎక్కడ మీ పాజిటివ్స్, ఎక్కడ స్ట్రెంగ్స్, ఎక్కడ వీక్నెస్ అనేవి అర్థమైపోతాయి. సో ఇన్ దట్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ మీకు మీ రీచ్ పాయింట్ అర్థమైంది అనుకోండి, ఇంకా ఎంత నడవాలో అర్థమవుతుంది. దాంతోపాటు రీడ్, రిపీట్ అండ్ రివైజ్ సెగ్మెంట్ని పెట్టుకొని 3 స్ట్రాటజీ మ్యామ్, సింపుల్ లాజిక్. ఆన్ దట్ సేమ్ డే రివిజన్, ఆ వీకెండ్ రివిజన్, మంత్ ఎండ్ రివిజన్. ఇది చేస్తూ రకరకాల ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని కూడా అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా రాయొచ్చు. ఆ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో సిలబస్ ఎలా చేంజ్ ఉందని చూసుకుంటూ ఒక 3 ఇయర్స్ కనుక వాళ్ళు స్థిరంగా దీక్ష చేయగలిగితే వాళ్ళు ఐఏఎస్ అవ్వడం తథ్యం. సో ఇది జనరల్ స్ట్రాటజీ మ్యామ్. కాకపోతే కొన్నిసార్లు మనం డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డిమోటివేషన్ ఈజ్ అ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ ప్రిపరేషన్. అంటే అది ఆ స్ట్రీమ్ లైన్లో ఉంటుంది మ్యామ్. ఎప్పుడు గ్రాఫ్ బీయింగ్ హైలీ మోటివేటెడ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇల్నెస్ మ్యామ్. ఎందుకంటే మీరు కాన్స్టెంట్గా మోటివేషన్ ఉంటున్నారు అంటే మీకు ఏదో హెల్త్ ఇష్యూ ఉందని. కాన్స్టెంట్గా డిమోటివేషన్ ఉంటే దట్ ఈస్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్. ఓ రోజు మోటివేషన్గా ఉండొచ్చు, ఓ రోజు డిమోటివేట్ అవ్వచ్చు. గ్రాఫ్ ఆన్ అన్ యావరేజ్ స్టేబుల్గా ఉంటుంది. డిమోటివేషన్ ఈజ్ ఎ జనరల్ ఫేస్. మీరు డిమోటివేట్ ఎప్పుడైనా కూడా యు ఆర్ వెల్కమ్. ఐఎమ్ దేర్ ఎట్ అశోక్ నగర్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. చెప్పాను కదా మ్యామ్, టైమింగ్స్ మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 7:30. ఐ విల్ మోటివేట్ యూ. మీకు కావాల్సినంత మోటివేషన్ ఇస్తాం, కానీ మోటివేషన్తో పనులు జరగవు మ్యామ్. బికాస్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 ఎమర్జెన్సీ ఉన్నాయనుకోండి, మీరు నన్ను అప్రోచ్ అవుతే నా దగ్గర ఒక 2,000 ఉన్నాయనుకోండి, నేను మన గ్రూప్ అందరినీ పిలిచి నా దగ్గర 2,000 ఉన్నాయి, మ్యామ్కి ఒక 50,000 కావాలి, మీరు ఎంతవరకు అయితే అంతవరకు సాయం చేయండి అని చెప్తే ఇది సొల్యూషన్. నేను అట్లా చెప్పకుండా మిమ్మల్ని మోటివేట్ చేశాను అనుకోండి, మీరు చెయ్యగలరు, మీరు సాధించగలరు, మీకు సంపాదించే శక్తి ఉంది, మీకు 50,000 ఎంత అని అన్నాను అనుకోండి, అది యూజ్లెస్. క్వశ్చన్కి సొల్యూషన్ కావాలి, మోటివేషన్ వద్దు. సో మోటివేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను డే అండ్ నైట్ మోటివేషన్ ఇస్తాను. మీకు యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి మ్యామ్ మోటివేషన్ ఇవ్వడానికి, కానీ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. ఇప్పుడు నాకు సిన్స్ ద పాస్ట్ 7 days ఐఎమ్ హ్యావింగ్ స్లీప్ ఇష్యూస్. రైట్ టైంకి స్లీప్ లేకపోవడం వల్ల నేను దానికి సొల్యూషన్ ఆలోచించాను. వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే, ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్లో ఉన్న 2 daysని రైట్ టైంగా యూజ్ చేసుకుంటే నా స్లీప్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి, సో దట్ ఐ కెన్ రీబౌన్స్ బ్యాక్. అట్లా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. మీకు తెలిస్తే ఆ సొల్యూషన్ ఫాలో అవ్వండి, తెలియకపోతే ఒక సీనియర్ని కానీ, పేరెంట్ని కానీ, బ్రదర్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ ఎవరినన్నా అప్రోచ్ అయ్యి అడగండి. డిప్రెషన్లో ఉంటున్నాను, డిమోటివేట్ అవుతున్నాను అనేది మనకు ఛాలెంజింగ్గా తీసుకోవాలి, కానీ దాన్ని ఒక అబ్స్టకల్గా మనం పెట్టుకోవద్దు. ఒక స్టేట్మెంట్ నిన్ననే నా బుక్లో రాసుకున్నాను మ్యామ్, తెలుగులో రాశాను, తర్వాత ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి స్టూడెంట్స్ చెప్పాను. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాలి, కానీ ఓడిపోయే యుద్ధం గెలవాలంటే మనలో శాయశక్తులు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. యుద్ధం ఎవడన్నా గెలుస్తాడు మ్యామ్. మొన్న ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్లో విన్ అయింది. ఆల్మోస్ట్ ఢిల్లీ ఓడిపోతుంది అనుకున్నారు, కానీ లాస్ట్లో అశుతోష్ శర్మ మ్యాచ్ విన్నింగ్ ఇన్ నాకౌట్ అయ్యాడు. సో ఓడిపోయే మ్యాచ్ని తీసుకొచ్చాడు కాబట్టి హీరో అయ్యాడు. సో మీ లైఫ్లో హీరో అవ్వాలనుకుంటే ఇట్లాంటి అబ్స్టకల్స్ని ఫేస్ చేయండి, ఛాలెంజెస్ని ఫేస్ చేయండి, యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. వీటన్నిటితో పాటు ఒకరిని బ్లైండ్గా నమ్మాలి, ఒక సీనియర్ని కానీ, మెంటర్ని కానీ నమ్మి వాళ్ళు చెప్పిన పనిని మాత్రం డెడ్ లైన్ క్రాస్ చేయనివ్వకుండా చేయండి. సో వితిన్ 2 to 3 years స్థిరంగా మీరు కూర్చుంటే యూపీఎస్సీ కొట్టడం చాలా 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 ఈజీ. దిస్ ఇస్ వాట్ మై సజెషన్ టు ద స్టూడెంట్స్. Yes, sir. Thank you so much for the suggestions and tips, sir. Thank you, ma'am.